నా పేరు ఫాదర్ అలోషియస్ ఎఫ్రెమ్ రాజు అలెక్స్. మా నాన్న పేరు లేట్ యాంథనీ జాన్ అలెక్స్. మా అమ్మ పేరు ట్రీజా అలెక్స్. మా ఇంట్లో మేము 12 మంది పిల్లలు అన్నమాట. 8 ఆడపిల్లలు, 4 మగ పిల్లలు. మా తల్లిదండ్రులు అందరూ చాలా బాగా అందరినీ బాగా చూసుకున్నారు, బాగా తీసుకొచ్చారు. అందరూ బాగా చదివిన వాళ్ళు. కానీ మా నాన్న రైల్వేలో పనిచేసేవాడు కాబట్టి చాలా మటుకి ఒక్కొక్క ఊరికి తిరిగాము. ఫస్ట్ షాబాదు, తర్వాత అక్కడి నుంచి వాడి నుంచి కాజీపేట్ నుంచి విజయవాడ నుంచి మళ్ళీ సెకండ్రాబాద్ అట్లా రైల్వే ఎంప్లాయీ కాబట్టి ఇక్కడక్కడ తిరిగినాం. తర్వాత మాలో ఉండే మంచితనం ఏంటంటే మేము పుట్టి పెరిగింది ఒక మంచి దైవ పిలుపు అటువంటి కుటుంబం అన్నమాట. గాడ్ ఫియరింగ్ కుటుంబం అంటారు. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకునేవాళ్ళు. తర్వాత మేము ఎప్పుడు మా ఇల్లు వచ్చి గుడి పక్కనే ఉండేది. అయితే మేము రోజు గుడికి పోయేది. అట్లా నేను చిన్నతనం నుంచే గుడికి అంతా పోతుంటూ నేను పెద్దగా అయిన తర్వాత నేను 8th క్లాస్లో ఉండేటప్పుడు ఒక మంచి విషయం చెప్తాను. ఏ విధంగా అంటే అప్పటికి నాకు ఒక ఆశ ఏందని, నేను గురువు కావాలని. అయితే నేను విజయవాడలో వింజిపేటలో ఉండేటప్పుడు ఒకసారి ఫాదర్ వివెన్సీ గారు నన్ను నువ్వు ఒకేషన్కి పోతావా అంటే నువ్వు ఒకేషన్ క్యాంప్కి పోవాలి అన్నారు. అయితే నేను ఒకేషన్ క్యాంప్కి న్యూజిలాండ్కి పోయాను. న్యూజిలాండ్కి పోయినప్పుడు అక్కడ తెలుగు రావాలన్నారు. తెలుగు నాకు రావాలంటే నాకు అప్పుడు తెలుగు రాదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నువ్వు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత రా అని. సరే అని వచ్చేసిన. ఇంకా మా ఇంట్లో అందరు నవ్వారు, అరే నీకు ఒకేషన్ లేదు, నేను పంపించేశారు అని. కానీ నాకు ఒక ఆశ, ఎప్పుడు గుడికి పోయేది కాబట్టి నేను గురువు కావాలని ఆశ ఉండేది. ఒక మంచి విషయం నా జీవితంలో ఏంటంటే నేను 8th క్లాస్లో ఉండేటప్పుడు విజయవాడలో ఆ సమయంలో మదర్ ట్రీజా గారు వాళ్ళ సెంటర్ అక్కడ విజయవాడలో ఇనాగరేషన్ కోసం వచ్చారు. అయితే మా అమ్మ అనింది, మదర్ ట్రీజా వస్తుందిరా మనం పోదామన్నారు ఇనాగరేషన్కి. తో మా అమ్మ తీసుకుపోయింది అక్కడికి. తీసుకుపోయినప్పుడు మదర్ ట్రీజా అంటే మా అమ్మకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె పేరు కూడా ట్రీజా. తో మదర్ ట్రీజా దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మదర్ ట్రీజానే కల్పించింది నన్ను. తో మా అమ్మ ఏమనింది, ఈయన నా కొడుకు, ఈయన 9వ వాడు, ఆయనకి ఆశ గురువు కావాలని ఆయనకి చెప్పండి అన్నారు. అయితే మదర్ ట్రీజా నన్ను చూసి వెరీ గుడ్ అనింది. తర్వాత మా అమ్మ అనింది, కానీ ఈయన వెరీ నాటీ బాయ్, చాలా నాటీ బాయ్, ఈయన గురువు అవుతాడు అంటున్నాడు అంటే. తో మదర్ ట్రీజా నా చెయ్యి పట్టుకొని ఆమె ఏమనిందంటే ఫస్ట్ బీ ఎ గుడ్ బాయ్ అనింది. అయితే నాకు సంతోషంగా అనిపించింది, ఎస్ సిస్టర్ అని చెప్పేసి వచ్చేసాను. దాని తర్వాత గురువు అయిన తర్వాత 93లో నేను మదర్ ట్రీజాని క్లాక్ టవర్ హోమ్లో, అక్కడ మదర్ ట్రీజా హోమ్ ఉంది అక్కడ క్లాక్ టవర్ దగ్గర, అక్కడ నేను పొద్దున్న థర్స్డే రోజు పూజకు పోతాను అన్నమాట. ఒకరోజు ఆ సుపీరియర్ నాకు ఫోన్ చేసి, ఫాదర్ మదర్ ట్రీజా ఇస్ కమింగ్ టుమారో మార్నింగ్ పూజకి, తో మీరు రావాలని. తో నేను వచ్చాను. ఆ పూజ అయిన తర్వాత చాలాసేపు వెయిట్ చేశాను, ఎందుకంటే మదర్ ట్రీజా పూజ అయిన తర్వాత ఒక అర్ధగంట ప్రేయర్ చేసింది చాపెల్లో ప్రేయర్ చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నేను అన్నా, మదర్ ట్రీజా, నేను చిన్నగా ఉండేటప్పుడు మా అమ్మ మిమ్మల్ని కల్పించి ఈ నాటీ బాయ్ వాంట్స్ టు బికమ్ ప్రీస్ట్ అంటే మీరు నా చెయ్యి పట్టుకొని ఫస్ట్ బీ ఎ గుడ్ బాయ్ అన్నారు. ఇప్పుడు నేను గురువు అయిపోయినాను. ఇప్పుడు నాకు చాలా సంతోషం మిమ్మల్ని ఈరోజు కలిశాను అంటే మదర్ ట్రీజా మళ్ళీ నా చెయ్యి పట్టుకొని నౌ ఐ వాంట్ యూ టు బీ ఎ హోలీ ప్రీస్ట్ అనింది. అప్పుడు గుడ్ బాయ్ అనింది, ఇప్పుడు హోలీ ప్రీస్ట్. నా ఎంటికలు అన్నీ నించిపోయినాయి. 93లో నేను ఆల్రెడీ గురువుగా ఉన్నా కాబట్టి అప్పటి నుంచి నాకు చాలా మార్పు అయిపోయింది. నా జీవితంలో ఒక
చేంజ్ గురువుగా అంటే అప్పటి నుంచే. అంతకుముందు నాటి ప్రీస్ట్గానే ఉన్నా, కానీ 93 తర్వాత ఒక మార్పు వచ్చేసి నేను మంచిగా ఉండాలా, ఒక హోలీ గురువుగా ఉండాలని ఒక మైండ్లో పడిపోయింది. మదర్ ట్రీజా చెప్పింది కాబట్టి. ఆ విధంగా నేను సెమినరీ జాయిన్ అయ్యి ఆ సమయంలో నేను మా తల్లిదండ్రులు లాలగూడకు వచ్చేసారు. రైల్వేలో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జెస్విట్లో జాయిన్ అవ్వాలని ఒక ఆశ ఉండే. కాబట్టి అక్కడ ఉండే ఫాదర్ సతూర్ అని ఉండే జెస్విట్ ఫాదర్, ఆయన యూ హ్యావ్ టు జాయిన్ జెస్విట్స్ అన్నారు. సరే అన్నాను. అప్పుడు మా అంకుల్ ఫాదర్ ఏజే తంబి గారు కూడా ఉండే జెస్విట్లో, ఆయన కూడా అన్నారు నీ ఇష్టం ఎక్కడైనా జాయిన్ కా అని. సో ఆ సమయంలో లాలగూడ ప్యారిష్లో ఫాదర్ బి జూలియన్ అని ఉండే, ఆయన ఏం చెప్పిండు, యూ డోంట్ గో ఎనీవేర్, యూ హ్యావ్ టు జాయిన్ ది ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ అని. సో ఆ రోజే నన్ను తీసుకుపోయి బిషప్ హౌస్లో బిషప్ని కల్పించారు, బిషప్ అర్లపాని. కల్పించిన తర్వాత బిషప్ అర్లపాని నేను ఫిల్ ద ఫామ్ అని, ఫామ్ ఫిల్ చేసి వచ్చేసిన. వచ్చిన తర్వాత 12వ తారీఖు జూన్ 1979కి నాకు ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. జాయిన్ సెయింట్ జోసెఫ్స్ మైనర్ సెమినరీ గన్ ఫౌండరీ అని వచ్చింది. అయితే నేను ఇప్పుడు సెయింట్ జోసెఫ్ మైనర్ సెమినరీకి పోయి జాయిన్ అయిపోయాను. దాని తర్వాత నేను సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి జాయిన్ అయినాను. అక్కడ 1981కి పోయాను. అక్కడ పెద్ద బిల్డింగ్, అక్కడ ఆ బిల్డింగ్ చూసే భయపడిపోయినాను. కానీ మా క్లాస్లో ఆ సమయంలో ఆ బ్యాచ్లో 56 మెంబర్స్ ఉండే. ఆ 56 మెంబర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి నాకేం అనిపించలేదు, ఏం భయం లేదు, ఏం అనిపించలేదు. దాని తర్వాత ఫిలాసఫీ అక్కడే అయింది. ఫిలాసఫీ అయిన తర్వాత థియాలజీ అయింది. దాంట్లో మంచి విషయం ఏంటంటే నేను బాగా చదివాను, మంచి మార్క్స్ తెచ్చుకునేది. దాని తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అన్ని ప్రోగ్రాంలో సెమినరీలో నేను చాలా బాగా పార్టిసిపేట్ చేసేది. తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే నేను ఫస్ట్, ఎందుకంటే నేను ఒక ఆర్టిస్టు, ఏదైనా చేయాలంటే ఒక ఆర్ట్ వర్క్, కటింగ్స్, థర్మోకాల్ కటింగ్ ఆ సంవత్సరంలో ఫస్ట్ టైం థర్మోకాల్ కటింగ్స్ నేనే చేశాను సెమినరీలో. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను స్పోర్ట్స్లో చాలా ఫేమస్. నేను స్పోర్ట్స్లో 7 ఇయర్స్ మేజర్ సెమినరీలో 7 ఇయర్స్కి నేను ఛాంపియన్షిప్ తీసుకున్నా. కొన్ని రికార్డ్స్లు ఇంకా అక్కడే అట్లే ఉన్నాయి, ఎవరు కొట్టలేదు దాన్ని, ఆ రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేదు. ఆ రికార్డ్స్ క్రాస్ కంట్రీ రేసు, దాని తర్వాత జావ్లిన్ త్రో, ఈ 2 రికార్డ్స్ ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు. కాబట్టి నాకు ఒక సంతోషం. ఆ సెమినరీలో చాలా మంచిగా స్పోర్ట్స్, తర్వాత క్రికెట్ కూడా చాలా ఆడేది. చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి నాకు. అందరూ అనుకున్నారు నేను చిన్నగా ఉండేటప్పుడు ఈడు పొద్దున్న సాయంత్రం క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి ఈడు సెమినరీకి పోడు, ఈడు సెమినరీ వదిలేసి వచ్చేస్తాడు అని. కానీ ఒక్కసారి ఆ బ్యాట్ బాల్ వదిలిన తర్వాత, నేను సెమినరీ జాయిన్ అయిన తర్వాత నేను క్రికెట్ అసలు ఎక్కువ ఆశ లేకుండా ఉండేవాడు. కానీ సెమినరీ పోయిన తర్వాత సెమినరీలో క్రికెట్ ఆడాలని అందరినీ ఒక ఆశ చూపి మనం క్రికెట్ కూడా ఆ గేమ్స్లో ఆడాలని క్రికెట్ కూడా అక్కడ స్టార్ట్ చేసేసాను. అక్కడ క్రికెట్ కూడా స్టార్ట్ చేసి అందరితో ఆడేది. సో ఈ విధంగా గేమ్స్లో కూడా చాలా బాగా ఆడేవాడిని. తర్వాత నేను డైక్నెట్ వచ్చి 1988లో పొందాను. డైక్నెట్ అయిన తర్వాత 1989 మా బ్యాచ్లో 5 ప్రీస్టులు ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చారు. నేను గురువుగా ఆర్డినేషన్ వచ్చి సెయింట్ జోసెఫ్ చర్చ్లో చెంగిల్పేటలో అయింది. ఎందుకంటే ఆ సమయంలో మా తల్లిదండ్రులందరూ, మా నాన్నకి రిటైర్మెంట్, రైల్వేలో రిటైర్ అయిన తర్వాత చెంగిల్పేటలో సెటిల్ అయిపోయారు. మా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయారు అక్కడికి. కాబట్టి బిషప్ అర్లప్ప గారు ఏమన్నారంటే చెంగిల్పేటలో పెట్టుకోవచ్చని. సో నా ఆర్డినేషన్ వచ్చి చెంగిల్పేట సెయింట్ జోసెఫ్ చర్చ్లో అయింది 19th ఏప్రిల్ 1989. సో అక్కడ ఆర్డినేషన్ అయిపోయినప్పుడు కూడా బిషప్ అర్లప్ప అని అడిగాడు, నిన్ను మైనర్ సెమినరీలో ప్రిఫెక్ట్గా అపాయింట్ చేస్తానంటే మా తల్లిదండ్రులు అందరూ ఏడిపించారు. ఆ సమయంలో ఏమని ఏడిపించారు, వీడికి పక్షులు, జంతువులు అన్నీ చాలా పిచ్చి, ఆయనకి అన్నీ కావాలా,
కుక్క, నక్క, పిల్లి అన్నీ పక్కనే ఉండాలని ఎప్పుడు ఆశ. ఆయనని జూలో ప్యారిష్ ప్రీస్ట్గా చేస్తే బాగుంటుందని చెప్పారు. అయితే నేను అన్నాను, జూ కాదు, జూ నేను తీసుకొచ్చేస్తా ఏ ప్యారిష్లో ఉంటే కూడా అని చెప్పాను అనమాట. మైనర్ సెమినరీలో 1.5 ఇయర్ చేసిన తర్వాత నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఖైరతాబాద్లో అపాయింట్ అయ్యాను. అక్కడ నేను 1.5 ఇయర్ అక్కడ చేశాను. చేసిన తర్వాత ఆ సమయంలోనే నేను బిషప్ గారు నన్ను పిలిచి, నువ్వు పోయి బీఎడ్ చదవాలా అని అడిగాడు. నేను అన్నాను, బీఎడ్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే బీఎడ్ చేస్తే నన్ను స్కూల్లో వేస్తారు, నేను స్కూల్ ప్రిన్సిపల్గా నేను పనిచేయను, సో నాకు వద్దన్నారు. అయితే ఏం చదువు చేస్తావంటే, నేను క్యానన్ లా చేస్తాను అని అన్నా. ఎందుకంటే క్యానన్ లాలో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి సెమినర్లో అంటే. అయితే క్యానన్ లాలో ఎంత మార్క్స్ వచ్చినాయి అని అడిగితే నాకు 96/100 వచ్చిందంటే, 96/100 వచ్చిందంటే ఇంకేముంది, అక్కర్లేదు, ఇంకా చదివేది అక్కర్లేదు, ఎందుకంటే నీకు అన్నీ తెలుసు క్యానన్ లా అని. ఆ సమయంలోనే నాకు అట్లా ఏదో చెప్పాను, ఇలా నేను సివిల్ లా చేస్తానని. సివిల్ లా చేయమంటే, అయితే నువ్వు ఎల్ఎల్బి చేస్తావా అని అడిగారు. చేస్తానన్నాను. వెంటనే ఆయన అన్నాడు, పోయి అప్లై చేయి వెంటనే అని. ఆ విధంగా నేను ఎల్ఎల్బి అప్లికేషన్ వేసి నాకు ర్యాంక్ వచ్చింది, 23rd ర్యాంక్ స్టేట్లో వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఎల్ఎల్బి చదువు చేశాను, 3 ఇయర్స్లో కంప్లీట్ చేశాను. నేను 3 ఇయర్స్ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ లాలో కంప్లీట్ చేసిన తర్వాత ఆ సమయంలో నేను అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఖైరతాబాద్ అసిస్టెంట్ ప్యారిష్ బిషప్గా ఉండేటప్పుడు అక్కడి నుంచి నేను బిషప్ హౌస్కి వచ్చాను, ఎందుకంటే చదువులు చేస్తున్నాను కాబట్టి. అక్కడ బిషప్ హౌస్లో నా చదువులు అయిపోయిన తర్వాత నేను వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే బిషప్ అన్నారు, నువ్వు ఫుల్ టైం ప్రాక్టీస్ చేయన్నారు. నేను బిషప్ హౌస్లో 7 ఇయర్స్ ఫుల్గా ఉన్నాను. ఆ 7 ఇయర్స్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా సీనియర్ కింద అద్నాన్ మహమూద్, ఇమ్రాన్ మహమూద్ కింద నేను పనిచేశాను లాయర్గా. ఆ లాయర్గా ఉండేటప్పుడు నేను చాలా మట్టికి పేదోళ్ళకి అంతా సాయం చేసేవాడిని. ఆ పేదోళ్ళకి అంతా సాయం చేసేటప్పుడు నాకు ఒక ఆశ వచ్చింది, ఈ విధంగా మన చర్చ్కి లాయర్ చాలా ముఖ్యము, ఫాదర్గా ఉండాలంటే లాయర్గా చాలా ముఖ్యమని నేను బిషప్ గారు చెప్తే, అయితే నాకు 7 ఇయర్స్ ప్రాక్టీస్ చేయించిన తర్వాతనే నాకు ఫస్ట్ ప్యారిష్ ప్రీస్ట్గా అపాయింట్ చేశారు అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చ్ సీతాఫల్ మండి. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా, మర్చిపోయినా, 1990లో నేను అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గా ఆ లేడీ ఆఫ్ హెల్త్ చర్చ్ ఖైరతాబాద్లో ఉండేటప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ స్కూటర్లో నేను కింద పడి నాకు రైట్ చెవులోంచి రక్తం వచ్చి అన్కాన్షియస్గా అయిపోయాను. ఆ సమయం 11 అవర్స్ అన్కాన్షియస్గా ఉన్నాను. అయితే ఆ పోలీస్ వాడు నన్ను తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటల్లో వేసేసాడు. ఎవరని తెలీదు, ఎందుకంటే ప్యాంట్ షర్ట్లో ఉన్నా కాబట్టి తెలీదు. వెంటనే ఆ కానిస్టేబుల్ చూసి, ఇది ఫాదరు ఆ సెయింట్ మేరీ ఆ లేడీ ఆఫ్ హెల్త్ చర్చ్లో పనిచేస్తున్నాడని వెంటనే కబురు వాళ్ళు అక్కడ చర్చ్కి చెప్పిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్కి వచ్చారు. అక్కడికి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి నా కోసం చూస్తూ ఉన్నారు, ఎక్కడ దొరకలేదు. అవుట్ పేషెంట్లో చూశారు, ఎమర్జెన్సీలో చూశారు, ఎక్కడ దొరకలేదు. ఆ సమయంలో ఫాదర్ డేవిడ్ కూడా వచ్చారు. అరే ఇట్లా అయిందని వెంటనే హాస్పిటల్కి వచ్చారు. అందరు దేవులాడారు, ఎక్కడి దాకా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళిపోయారు. ఆ విధంగా అక్కడ దాకా పోయి చూశారు, దొరకలేదు. ఎక్కడ ఫాదర్ రాజు అలెక్స్ ఎక్కడ లేడు కదా అన్నారు. వెంటనే
ఆ మెట్టుల కింద ఒక స్ట్రెచ్చర్లో ఒక బాడీ ఉంది, అది కవర్ అయి ఉంది, మొత్తం కవర్ అయి ఉంది. సో ఆ బాడీ అక్కడ ఉంది కదా అని ఫాదర్ డేవిడ్ ఈ ఎవరి బాడీ అని తెరిచి చూస్తే ఆ సమయంలో ఆ బాడీ నాది. సో ఆల్మోస్ట్ నన్ను ఆ సమయంలో డిక్లేర్ డెడ్ అని పెట్టారు. కానీ వెంటనే దాని తర్వాతనే నాకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి రివైవ్ చేసిన తర్వాత నాకు ఒక సెకండ్ లైఫ్ అది. ఎందుకంటే ఒకవేళ ఫాదర్ డేవిడ్ లేకపోతే వేరే ఎవరైనా వచ్చి అది కనుక్కోపోతే నేను అన్కాన్షియస్గా అట్లే ఉండిపోయాని నన్ను మార్చిరీలో కూడా వేసేవాళ్ళు. ఈ విధంగా నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఏందని, అయ్యో నా లైఫ్ ఇట్లా అయిపోయిందా అని. సో అక్కడి నుంచి ఇంకొక స్టెప్పు, ఏం స్టెప్పు, చాలా సీరియస్గా అయిపోయినా. ఇంకా ఆ విధంగా నాకు ఒక ఫీలింగ్ ఏంది, నేను ఒక సెకండ్ లైఫ్ లాగా అయిపోయింది ఇది నా జీవితంలో. సో దాని తర్వాతనే నేను ఒక కమిట్మెంట్ నాకు చాలా గట్టిగా వచ్చింది, నేను మంచి చేయాలని. సో మన ఖైరతాబాద్ నుంచి నేను బిషప్ హౌస్లో ఉండేటప్పుడు, బిషప్ హౌస్లో ఫుల్ టైం ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఆ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ చర్చ్లో చాలా డెడికేటెడ్గా 6 years పనిచేశాను. అక్కడ చాలా కష్టాలు ఉన్నాయి. ఆ చిన్న ప్యారిష్ కానీ చాలా కష్టాలు అయినాయి. నేను ఒంటరిగా నో అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గానే అంతా చేశాను. చాలామందికి చాలా హెల్ప్ చేశాను. అక్కడ చాలా పేదోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ప్రోగ్రాంలు పెట్టి ఎడ్యుకేషన్ ఫండ్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళందరికీ బాగా సాయం చేశాను. ఆ విధంగా చూస్తే ఆ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ చర్చ్ ఒక మోడల్ ప్యారిష్గా చేశాను. ఆ సమయంలోనే బిషప్ అర్లప్ప గారు రిటైర్ అయిపోయారు. అర్లప్ప రిటైర్ అయిన తర్వాత బిషప్ మారంపూడి జడ్జి గారు వచ్చారు. సో బిషప్ మారంపూడి జడ్జి గారు చెప్పారు, యూ హ్యావ్ మేడ్ దిస్ ప్యారిష్, ఆ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ ప్యారిష్ యాజ్ అ మోడల్ ప్యారిష్ అన్నారు. చాలా సంతోషం అని. అక్కడి నుంచి నేను ఇది హోలీ ఫ్యామిలీ చర్చ్ ట్రిమిల్గరి ప్యారిష్ ప్రీస్ట్గా నన్ను అక్కడ అపాయింట్ చేశారు. అక్కడ అపాయింట్ చేసినప్పుడు అది ఒక చాలా పెద్ద ప్యారిష్, 1500 ఫ్యామిలీస్ అక్కడ. సో నాకు భయం వేసింది అక్కడ ఎట్లా చేయాలని. కానీ అక్కడ 2 అసిస్టెంట్స్ ఉండే. అక్కడ కూడా మాకు చాలామంది ప్రీస్ట్ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక ప్రీస్ట్ కమ్యూనిటీ లాగా నేను అందరినీ కలిసి మెలిసి ఫాదర్స్ అందరూ ఉండాలని హోలీ ఫ్యామిలీ చర్చ్ ట్రిమిల్గరిలో చేసి అక్కడ విచారణ చాలా కష్టం అక్కడ పనిచేయాలంటే. ఎందుకంటే వాళ్ళు సెయింట్స్ అండ్ సిన్నర్స్, ఒకవేళ మంచిగా చేయకపోతే వాళ్ళు మన గొంతును పట్టుకుంటారు, ఆ విధంగా కష్టాలు పెడతారు. కానీ నేను ఎంత సంతోషంగా అక్కడ పనిచేశానంటే వాళ్ళకు ఒక మార్పు వచ్చింది. ఆ సమయంలోనే నేను పాపులర్ మిషన్ ఒక ప్రోగ్రాం పెట్టాను. ఆ పాపులర్ మిషన్ ప్రోగ్రాం ఫాదర్ రఫేల్ గారు వచ్చారు చెన్నై నుంచి. ఆయన ప్రోగ్రాం చేసిన తర్వాత మొత్తం ట్రిమిల్గరి మొత్తం చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత వాళ్ళందరూ చాలా భక్తితో వచ్చేది పూజకి, ఇంకా గురువుల్ని మర్యాద ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఆ విధంగా చాలా మార్పులు వాళ్ళు వచ్చినాయి అన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకో ప్రోగ్రాం అక్కడ పెట్టాను. అది ఫాదర్ రూఫస్ పెరేరా గారిని అక్కడ తీసుకొచ్చాను. ఫాదర్ రూఫస్ పెరేరా గారు అక్కడికి వచ్చి కన్వెన్షన్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ ప్రోగ్రాం పెట్టాను. అది 5 రోజుల ప్రోగ్రాం. ఆ 5 రోజు ప్రోగ్రాము ఎంత బాగా నడిచిందంటే దాదాపు రోజు ఒక 4 లేకపోతే 5,000 మంది వచ్చేది. ఆ లోపలికి వచ్చిన వెంటనే ఒక భక్తి ఆశ వచ్చేది అందరికీ, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలా, అటెండ్ చేయాలని. సో ఇట్ వాస్ ఫిల్డ్ విత్ హోలీనెస్. సో అక్కడికి వచ్చినప్పుడు అందరూ వచ్చారు, గుంపు గుంపుగా వచ్చేది. ఫాదర్ రూఫస్ పెరేరా చాలా పవర్ఫుల్ మనిషి. ఆయన రోమ్లో ఎగ్జాస్టిస్గా అపాయింట్ అయ్యాడు, అఫీషియల్ ఎగ్జాస్టిస్గా అపాయింట్ అయ్యాడు. కాబట్టి ఆయన చాలామందికి డెలివరెన్స్ ఇచ్చాడు. మన హోలీ ఫ్యామిలీ చర్చ్లోనే చాలామంది హీలింగ్ పొందారు, తర్వాత డెలివరెన్స్ పొందారు. ఆ విధంగా ఆ ప్యారిష్ కూడా చాలా మార్పు వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కష్టాల్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మార్పు వచ్చిన సమయంలోనే ఈ
ఎంఏ మన మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాకి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ హోలీ ఫ్యామిలీ చర్చ్లో చేశాను. ఈ హోలీ ఫ్యామిలీ చర్చ్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ కూడా వీళ్ళందరూ బాగా చదివేవాళ్ళు కాదు, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకునేవారు కాదు. నేను కొంచెం కష్టపడి వాళ్ళకి బాగా చదవాలా, ఇది చేయాలా, అది చేయాలా అని చెప్పి వాళ్ళు బాగా చదువుతాం స్టార్ట్ చేశారు. వాళ్ళకి జాబ్స్ దొరికినాయి, మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ దొరికిన తర్వాత వాళ్ళకి జీతాలు ఎంత మంచిగా దొరికేదంటే వాళ్ళు చర్చ్కి సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఆ విధంగా నేను మళ్ళీ అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెట్టాను కదా. వాళ్ళు కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసి వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ ఫండ్ డెవలప్ చేశారు. తర్వాత ఎడ్యుకేషన్ ఫండ్ ఆ సమయంలో 12 lakhs అయిపోయింది. కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ విధంగా హోలీ ఫ్యామిలీలో కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరు బాగా జాబ్స్ దొరుకుతున్నాయి. ఈ జాబ్స్ దొరికిన తర్వాత ఎస్పెషలీ గర్ల్స్కి మంచి జాబ్స్ దొరికిన తర్వాత ఫ్యామిలీస్ పైకి వచ్చారు. ఆ ఫ్యామిలీస్ పైకి వచ్చిన తర్వాతనే మన ప్యారిష్ కూడా కొంచెం మంచి ముందుకు వచ్చిందనమాట. అక్కడ నేను 5 years పనిచేసిన తర్వాత నేను నా నెక్స్ట్ అపాయింట్మెంట్ వచ్చి సెయింట్ జోసెఫ్స్ కథీడ్రల్గా ప్యారిష్ ప్రీస్ట్గా అపాయింట్ అయ్యాను.